తెచ్చి ఆయన బాహు బలము చేత ఇశ్రాయేలు ప్రజలు విడిపించి పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై వారిని నడిపించాడు. ఇశ్రాయేలుని ప్రభు ఏ విధంగా నడిపించాడు అంటే మార్గంలో వాడి కాళ్ళు వాయలేదంట, చెప్పులు తెగలేదంట, వారి వస్త్రాలు పాతగిలలేదంట. హల్లెలూయా. ఏంటంట వాళ్ళు నడక ప్రయాణం చేస్తుంటే కాళ్ళు నొప్పులు అన్న మాట వారికి లేకుండా ప్రభు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించాడంట. ఇదిగో ఈ చెప్పులు తెగిలి మళ్ళా వెళ్ళి చెప్పులు కొనుక్కుందాం అనుకోకుండా వాళ్ళ చెప్పు వారు కూడా తెగకుండా వారిని నడిపించాడంట. వారి ప్రతిరోజు బట్టలు ఉతుకోవడం ఆ పని లేకుండా వారి ఒంటి మీద ఉన్న వస్త్రాలు మాయలేదంట. హల్లెలూయా. ఆ విధముగా మహిమతో దేవుడు వారిని నడిపించి ఐగుప్తులో నుండి వారిని తీసుకొచ్చి అన్ని జనులను వెళ్ళగొట్టి వాళ్ళకు ఒక మంచి దేశం అందులో కానాను దేశంలో తెచ్చి వారిని స్థిరపరిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దేవుని దేవుడిగా మహిమపరచడం లేదంట. హల్లెలూయా. ఏం చేశారు వాళ్ళు? దేవుడిని దేవునిగా మహిమపరచలేదు, దేవుని స్తుతించలేదు, దేవుని గౌరవించలేదు, దేవుడు చేసిన మేలును మనసులో పెట్టుకుని కృతజ్ఞత చెల్లించలేదు. కనుక వారి చుట్టూ దేవుడు అన్ని చెల్లను వెళ్ళగొట్టి ఒక మంచి ప్రదేశంలో వారిని స్థిరపరిచి వారి చుట్టూ కంచి వేశాడంట. దేవుడు ఏం వేశాడంట? కంచి. ఒక దినము దేవుడే ఆ కంచిని తీసేసాడంట. దేవుడే ఆ కంచిని తీసేస్తే అడవి పందులంట పెళ్ళగిస్తూ ఉంది అంట. హల్లెలూయా. ఏంటంట? ఏం పాడు చేసిన వాళ్ళని? అడవి పందులు పెళ్ళగించుచున్నవి, పొలంలోని పశువులు దాన్ని తినివేయుచున్నవి. హల్లెలూయా. దేవుని మాట వినకపోతే, దేవుని దేవునిగా మహిమపరచకపోతే, దేవుని ఆజ్ఞలను గైకొని పాటించి దేవునికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వకపోతే దేవుడు అట్ట ఉన్న కంచెను తీసివేస్తాడు. హల్లెలూయా. అందుకని వీళ్ళు అంటున్నారు, ఆ కంచె తొలగించినాక అడవి పంది వాళ్ళని పెళ్ళగిస్తూ ఉంటే, అంటే దేవుడు శత్రువుకు అప్పగించాడు, బాధించే వారికి అప్పగించినప్పుడు వాళ్ళని బాధిస్తూ ఉన్నప్పుడు మళ్ళా దేవుని వైపు చూసి ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. దేవా, నీ రక్షణ మాకు మరలా దయచేయండి ప్రభువా, మేము రక్షణ పొందినట్లు నీ ముఖ కాంతి మా మీదకి రానివ్వండి ప్రభు అని అప్పుడు దేవుని వైపు చూసి వాడు మరలా ప్రార్థన చేస్తున్నారు. వీళ్ళని గమనించండి, ప్రభు మనల్ని ప్రేమించి ఉన్నతమైన రక్షణ భాగ్యం ఇచ్చాడు. ఐగుప్తియన్గా లోకములోని విడిపించి తన ప్రాణాన్ని మన కొరకు పణముగా పెట్టి తన రక్తాన్ని మన కొరకు ధారపోసి మన పాప బ్రతుకు, రోత బ్రతుకు, శాప బ్రతుకు తన పరిశుద్ధమైన రక్తంలో కడిగి ఈ విలువైన రక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. మనం ఏం చేయాలి అంటే రక్షణను కాపాడుకోవాలి, దేవునికి నమ్మకంగా జీవించాలి, యథార్థంగా జీవించాలి, దైవ భక్తి దైవ భయము మనం కలిగి ఉండాలి, దేవుని యందు శ్రద్ధ భక్తి మనం నిలపాలి. ఈ మధ్య ప్రజలను చూస్తున్నప్పుడు దేవుని భయం ఏమాత్రం కనిపించడం లేదు. దేవుని బిడ్డలు అన్నది కూడా మరచిపోయి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. దేవుడు మన కొరకు చేసిన కలువరి త్యాగమును మరచిపోతున్నాడు. ఆయన ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని నిర్లక్ష్యపరుస్తున్నాడు. దానివల్ల ఏం కలుగుతుందంటే దేవుని నామము దూషింపబడుతుంది. హల్లెలూయా. ఏంటి మీరు చేసే ప్రార్థన? ఇదేనా మీరు చేసే ప్రార్థన అని దేవుని ఎరగని ప్రజలు అనే విధముగా అవకాశం ఇస్తూ ఉన్నారు. అప్పుడు మనం బాగానే ఉంటాం, కానీ పరమంతంలో దేవుడు మనల్ని చూసి ఆయన దుఃఖపడుతూ ఉంటాడు. హల్లెలూయా. కనుక పిల్లరా, జాగ్రత్తగా ఉండండి, నమ్మకంగా ఉండండి, యథార్థంగా ఉండండి, భక్తిని కాపాడుకోండి, ఓర్పును కలిగి ఉండండి. లేకపోతే దేవుడు మన చుట్టూ ఉన్న కంచెను తొలగిస్తే దుష్టుడు మనల్ని పాడు చేస్తాడు. హల్లెలూయా. అన్ని చెల్లని వెళ్ళగొట్టి వారి చుట్టూ ఒక కానాను అనే ప్రదేశంలో శ్రేష్టమైన భూమిలో వాళ్ళని స్థిరపరిస్తే ఆ అడవి పంది వచ్చి పెండగించే విధముగా, వారి చుట్టూ కంచి తొలగిపోయే విధముగా వారు బ్రతుకులాగా కొనసాగారు. ఆ మాటలు మనకి క్లియర్గా అర్థం కావాలంటే రోమా పత్రికలో రాయబడండి, 1-2 వచనాల్లో రాయబడండి. వారు దేవునిగా మహిమపరచలేదు కనుక ఏంటంట, దేవునిని దేవుడిగా మహిమపరచలేదు కనుక ఆయన చేయరాని కార్యములు చేయుటకు
మనస్సుకు అప్పగించాను. హల్లెలూయా.